నా వయసు 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉంది. మందులు వాడుతున్నాను. ఇప్పుడు మా సంసారంలో గొడవలు మొదలయ్యాయి. మా వారు రోజు సెక్స్ కావాలంటారు. నాకు సెక్స్ మీద ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది. నేను ఒప్పుకోకపోవడంతో అప్పుడప్పుడు రేప్ చేసినంత పని చేస్తారు. ఇప్పుడు ఆయన నన్ను వదిలేస్తానంటున్నారు. ఆయన నన్ను వదిలేస్తే నా గతి, నా ఇద్దరు పిల్లల గతి ఏమి కావాలి? సెక్స్ లేకుండా మా సంసారం నిలబడేదెలా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. షుగర్ ఉన్న మాత్రాన సెక్స్ లేకపోవడం ఉండదండి. అయితే ఏంటంటే షుగర్ సరిగ్గా కంట్రోల్ చేసుకోవాలి, దానికి కంట్రోల్ ఉంచుకోవాలి. మీకు అక్కడ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే షుగర్ని పూర్తిగా కంట్రోల్ ఉంచుకుని అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం షుగర్ పెరగకుండా చూసుకోవాలి. మంచి దుంపలు తినకూడదు, తీపి తినకూడదు, పళ్ళు అంటే అరటిపళ్ళు, మామిడిపళ్ళు, సపోటా పళ్ళు, ద్రాక్ష పళ్ళు, సీతాఫలాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఇలాంటివి ఏం పనికిరాదు. ఏదైనా సరే పిండి వంటలు, తీపి పిండి వంటలు ఏం తినకూడదు. కేకులు కానీ ఐస్ క్రీమ్లు కానీ తినకూడదు. డైట్ విషయంలో జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకోవాలి. రైస్ ఎంత తిన్నాం అది పనికిరాదు. అన్నం తగ్గించాలి. రైస్ కానీ గోధుమైనా అన్నమైనా చపాతీ అయినా సరే చాలా తక్కువగా ఉండాలి. పిండి పదార్థం తక్కువ ఉండాలి. కూరలు తినండి, కాయగూరలు, ఆకుకూరలు బాగా ఎక్కువ తినండి. వంకాయ కూర, బీరకాయ కూర, పొట్లకాయ కూర తినాలి. క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అది మీరు ఒకసారి డైటీషియన్ తగిలితే డైటీషియన్ చక్కగా చెప్తారు మీకు ఎంత ఎలా తీసుకోవాలి ఏంటిది. దాని ప్రకారం జస్ట్ ఫాలో అవ్వండి. ఎందుకు కంట్రోల్ ఉండదు? తప్పకుండా కంట్రోల్ అండి. ఎట్లాగ మీరు ఒకవేళ ఇన్సులిన్ డిపెండ్ డయాబెటీస్ అయితే ఇన్సులిన్ పుచ్చుకోవాలి. నీ ఇన్సులిన్ పుచ్చుకొని కేవలం ట్యాబ్లెట్స్ మెయింటైన్ అయితే మ్యాట్ రావదు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అయితే ఇన్సులిన్ ఇంజెక్షన్ పుచ్చుకుంటూనే ఉండాలి. మీరు అలా చేయకుండా ఉంటే ఏమిటి? మరి నీరసం వచ్చేస్తుంది, సెక్స్ ఉండదు, డల్గా ఉంటుంది. అంచేత మీరు సరే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అందుకే మీ మీద విరక్తి వచ్చింది. అంతే మగవాళ్ళైనా అంతే. మగవాళ్ళైనా సరే ఉండిపోతే ఏమవుతుంది? డయాబెటిక్ న్యూరోపతి వచ్చి నరాలు ముద్దు పడిపోతాయి. డయాబెటిక్ వ్యాస్కులర్ వచ్చి రక్తనాళం ముద్దు డైరెక్ట్ అవ్వవు. సెక్రెషన్ గ్లాండ్ సరిగ్గా సెక్రెట్ చేయవు. ఎన్ని రకాల బాధలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే రకమైన బాధలు ఉంటాయి. సెక్స్ ఇద్దరిలోనూ డౌన్ అవుతుంది. అంచేత నీరసంగా ఉంటారు, హుషారుగా ఉండరు, అన్ని డల్గా ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటే డైట్ విషయంలో జాగ్రత్త ఉండాలి. రోజు వ్యాయామం చేయాలి, కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి, మందులు సరైన మోతాదులు వాడాలి. సరైన మోతాదులు చాలామంది వాడుతున్నామండి, ఇంజక్షన్ వేయించుకుంటున్నామండి, బిళ్ళలు వేసుకుంటున్నామండి అంటారు. అది సరైన మోతాదు కాదు. కరెక్టే, వాళ్ళు తీసుకుంటుంది కరెక్టే, బిళ్ళలు కరెక్టేను, ఇన్సులిన్ తీసుకోవడం కరెక్టే. వాట్ ఈజ్ యూస్? సఫిషియంట్ డోసు సరైన మోతాదులో లేకపోతే నో యూస్. రావాల్సిన కాంప్లికేషన్లు అన్నీ వస్తాయి. సో బిళ్ళలు తీసుకున్నా సరే మోతాదులో తీసుకోపోతే, కంట్రోల్ చేసుకోపోతే షుగర్ వ్యాధి ఉండడంలో వచ్చే కాంప్లికేషన్లు అన్నీ వస్తాయి. అది మగవాడైనా ఆడవాడైనా వస్తాయి. అందుచేత షుగర్ ఉన్నప్పుడు కూడా అందరిలాగే ఆరోగ్యంగా ఉంటుంది గుర్తుంచుకోండి. షుగర్ ఉన్నప్పటికీ కూడా తక్కిన వ్యక్తులు ఎలా ఆరోగ్యం ఉంటారో వీళ్ళు కూడా 100 పాళ్ళు ఆరోగ్యంగానే ఉండవచ్చు. కానీ తీసుకోవాల్సిన
డైట్ విషయంలో, మందుల విషయంలో, ఇతర వ్యాయామం విషయంలో అన్నిట్లో శ్రద్ధ మాత్రం ఇస్తే నార్మల్. ఎంతమందికో షుగర్ ఉంటుందా, సరిగా ఉండలేదా, ఉంటున్నారు. వాళ్ళ ఆయనకి ఎందుకు వచ్చారంటే ఇందువల్ల లేదు, ఎక్సర్సైజ్ సరిగా ఉండలేదు, పేరుకి మందులు వాడతారు కానీ ఇతర హుషారుగా లేకపోతే డల్గా ఉంటుంది, జరాకు పుడుతుంది. అందుకని డాక్టర్ ఇచ్చి ఆరోగ్యం వ్యాపించండి, తప్పకుండా అంత బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.